బాప్తిజం తీసుకోవడానికి నేను ఎలా ప్రేరేపించబడ్డాను అనేది నేను జస్ట్ నార్మల్గా అయితే నేను నార్మల్గా ముందు నుంచి అన్ని నేను చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ అందరూ కూడా మేమంతా కూడా అన్ని స్టార్టింగ్ ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా టెంపుల్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా టెంపుల్ తీసుకెళ్ళాలని మా ఇంట్లో నుంచి ఎప్పటి నుంచి కూడా నాకు ఇష్టం ఉండేది కాదనమాట. టెంపుల్కి వెళ్ళాలన్నా నేను బయట ఉండేవాడిని అంతా అప్పటి నుంచి అలానే ఉంది. కానీ ఎప్పటి నుంచో నేను ఇంట్రెస్ట్ చూపించేవాడిని, కానీ నాకు ఏదైనా కూడా మూలం అనేది పడదు కదా. అంటే ఎవరైనా కూడా నాకు చెప్పి ఎవరైనా అలా ఎప్పుడు నాకు జరగలేదు అనమాట. ఎప్పుడైతే నేను బజార్లో జాయిన్ అయ్యానో, ఎప్పుడైతే తేజస్విని కలిసానో అప్పటి నుంచి కంప్లీట్గా నాకు దేవుడి గురించి తెలిసింది ఏంటి అంతా చెప్పింది డీటెయిల్గా. ఆ తర్వాత నుంచి నేను కూడా దేవుడి కోసం తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. వీడియోస్ వాచ్ చేస్తాను, వాకింగ్ కూడా సామిల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళాము రెగ్యులర్గా. అలా వెళ్తూ నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే నేను అంటే ఏం తెలుసుకోకుండా బాప్తిజం తీసుకోకూడదు, నేను కూడా ఇంకా తెలుసుకోవాలి అనుకుని అలా నేను కూడా బైబిల్ చదివాను, అన్నీ చేసేవాడిని. అయితే ఆ తర్వాత నేను తనని ఇష్టపడ్డాను, మ్యారేజ్ చేసుకున్నాం. అప్పటికి ఇంకా నేను దేవుని తెలుసుకోవాలి. నేను అప్పటికి ఆయన బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే తను కూడా అన్నదన్నమాట, ఏం తెలియకుండా తీసుకోకూడదు, ఫస్ట్ దేవుని తెలుసుకోవాలా, నువ్వు ఇంకా ట్రావెల్ చేయాలా, ఇంకా తెలుసుకోవాలా అని చెప్పింది అనమాట. నేను ఓకే, ఇంకా నేను తెలుసుకోవాలి, నేను అంతగా నాకేం తెలియదు అసలు, ఇంకా నేను తెలుసుకోవాలి, నిజంగానే తెలుసుకోవాలని చెప్పి నేను రెగ్యులర్గా బైబిల్ చదివేవాడిని, అన్నీ చదివాను. తను నాకు ఏదైనా రాకపోయినా తనకు అడిగేవాడిని, తను కూడా నాకు అన్నీ చెప్పేది. అయితే అలాగా నీకు కొద్దిగా బలపరచబడుతున్నాను అనమాట. ఎప్పుడైతే సునీల్ భాష గారు నాకు పరిచయం అయ్యారో అప్పటి నుంచి ఇంకా మంచిగా ప్రేయర్ చేయడం. కానీ అప్పటి వరకు నేను ప్రేయర్ చేయడం అంటే కూడా చాలా భయపడేవాడిని అనమాట. ఎప్పుడైనా ఇద్దరం కలిసి ప్రేయర్ చేయాలన్నా కూడా అమ్మో ఎలా చేస్తారు, నాకు అలా చేయడం రాదు, నేనేం తప్పు చెప్తే ఏమవుతుంది అని భయపడేవాడిని. కానీ తర్వాత అలా స్లోలీ అలా నేను కూడా ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిన, అన్నీ బాగానే అయింది. లాస్ట్కి బాప్తిజం కూడా తీసుకున్నాను. అయితే అంతా బాగానే ఉంది. కానీ లాస్ట్ ఒక 4-5 months నుంచి బాగా శోధన అన్నీ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే బాప్తిజం తీసుకోక ముందు నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. ఏదైనా జాబ్లో ఇంతకుముందు అన్ని జాబ్స్ బాగానే చేసేవాడిని అనమాట. కానీ ఏమైందంటే ఈ లాస్ట్ 1 year నుంచి లాస్ట్ టైం మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. అప్పటి నుంచి కూడా ఏదైనా జాబ్ ట్రై చేసినా కూడా జాయిన్ అవుతున్నాను, ఆఫర్ మంచి సాలరీ వస్తుంది. కానీ మ్యాక్సిమం 1-2 months అనమాట టార్గెట్ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి. నేను టార్గెట్ చేస్తాను కానీ 100% అచీవ్ అవ్వలేకపోతున్నాను. వాళ్ళు నన్ను తీసేయడం జరుగుతుంది అనమాట. అయితే నేను ప్రేయర్ చేసుకున్నాను, ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకున్నాను, ఎందుకు ఇలా అవుతుంది అని. కానీ ఆపర్చునిటీ వస్తుంది, మీరు సెలెక్టెడ్ అంటున్నారు, కానీ అక్కడ కూడా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయలేదు అనమాట. చాలా అంటే మళ్ళీ మంత్ వస్తే ఈఎంఐస్ పే చేయాలి, అన్ని పే చేయాలి, అంత బర్డెన్ అంతా తన్మే పడిపోతుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఏంటి ఇలా అయిపోయింది దేవుడా, ఏంటికి ఇలా అయిపోయింది. చాలా ఏడ్చుకుంటూ చాలా రోజులు ప్రార్థన చేసాం అనమాట ఇద్దరం. కానీ ఎప్పుడైతే మొన్న బైబిల్ ట్రైనింగ్లో ఎప్పుడైతే పాస్టర్ గారు చెప్పారో, మీరు ముందు ఉన్నా లేకపోయినా మీరు ముందు అప్పగించుకోవాలి, మీరు ఏం చేస్తారు ముందే చెప్పుకోవాలి అన్నప్పుడు అదే రోజు మేము ప్రేయర్ చేసాం ఇంట్లోకి వచ్చి. దాని నెక్స్ట్ డే నాకు ఆఫర్ లెటర్ వచ్చిందనమాట. ఓకే, ఒక కంపెనీలో కాకుండా 2 కంపెనీలో ఒకేసారి నాకు జాబ్ ఇచ్చాడు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఎంత చేసినా దేవుడికి మనం చాలా తక్కువే. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. 2023లో మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మా మదర్ ఎక్స్పైర్ అవ్వకముందే మా నాన్న కూడా ఎక్స్పైర్ అయిపోయారు. అండ్ చాలా హ్యూజ్ లాస్ అనమాట. అందులోని మేము సెపరేట్, మా ఫాదర్ వాళ్ళ నుంచి మా దగ్గర రావట్లేదు. మా ఫాదర్ అండ్ మా మదర్ని ఎలా చూసుకున్నారంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే ఒక మనిషికి ఎంతలాగా అసలు మా మదర్ కాలు కూడా కింద పెట్టించారు కాదనమాట. నేను అప్పుడు చూసి అనుకున్నాను అనమాట, ఏంటి మా ఫాదర్ ఏంటి ఆఫీస్లో చూస్తే పెద్ద సార్ భయ్యా అని పిలుస్తారు, మా డాడీ ఏంటి మా మదర్ ముందు ఇంతలా పనిచేస్తున్నారు, ఎందుకని ఇలా చేయాల్సి వస్తుంది మా నాన్న దగ్గరికి వెళ్ళి నానియం అనమాట. అంటే మా నాన్న అనియారు, ఇప్పుడు నీకు అర్థమవుదు, నీకు కూడా పెళ్లి చేసుకుని నీకు భార్య వస్తే తనకి ఏదైనా అవుతే నీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. ఏదైనా మా వైఫ్ ఏదైనా అంటే నేను చాలా బాధపడి అంటే ఎలా ఉంటుందంటే తను ఏం చేయకపోయినా పర్లేదు, తను నా దగ్గర ఉంటే చాలా నేనే చేసి చూసుకుంటాను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే భార్యను అంత బాగా చూసుకోవాలి, మనం ఎంత చేసినా తక్కువే, వాళ్ళు మన కోసం చాలా చేస్తారు అని అనిపిస్తుంది అనమాట. అయితే ఇంకా దేవుడిలో ఇంకా మంచిగా బలపడాలి, నేను ఇంకా మంచిగా దేవుడి సేవలో మంచిగా ముందుకు నడవాలనేసి చాలా కోరుకుంటున్నాను. ఈ సంఘాన్ని కూడా ఇంకా మంచిగా దేవుడు దీవించాలని అనుకున్న ఆశ చిన్న మా డాడీ కూడా అన్నిలు
రీసెంట్గానే శామ్యుల్ కర్మజీ గారి చర్చ్లోని ఒకరు ఉంటారు, మా ఫాదర్ ఫ్రెండ్ మెకానిక్ ఇక్కడ కేజీఎస్ దగ్గర ఉంటారు. అయితే వాళ్ళు వెళ్ళి నేను మీట్ అయ్యాను అనమాట. నార్మల్గా అంకుల్ ఎలా ఉన్నారు అటు సైడ్ వెళ్తుంటే అంకుల్ ఎలా ఉన్నారు అని పలకరించాను. బాగున్నా అంటే నేను మాస్క్ పెట్టుకున్నాను, మాస్క్ కూడా తీయలేదన్నమాట. నా ఐస్ చూసి గుర్తుపట్టేశారు. బాబు బాగున్నాను అమ్మ మీరు ఎలా ఉన్నారు అని అడిగారు. బాగున్నాను అంకుల్ మీరు ఎలా ఉన్నారంటే మొన్నే ఫాదర్ ఫోన్ చేశారు, నువ్వు ఇలాగా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఉంటా కదా అని అన్నారు. అవునని అన్నారంట. అయితే వాళ్ళు కూడా క్రిస్టియన్, మా ఫాదర్ ఫ్రెండ్ కూడా క్రిస్టియన్. అయితే అన్నారంట మా ఊరు క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనగానే వాళ్ళు అన్నారంట ఏమీ తప్పు లేదు, మంచిగానే చేసుకున్నావు, దేవుడు పెట్టని చేసుకున్నారు, తను కూడా దేవుడిని నమ్ముకోమంటారు, నువ్వు కూడా దేవుడిని నమ్ముకో అంటే ఫాదర్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారంట. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదే మా డాడీ కూడా ఇందులో కలిసిపోతే ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది అంట.